2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి, లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. పెసలు దానం చేయండి బ్రాహ్మణుడికి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. బిజినెస్ లో మంచి రాబడి వస్తుంది. పెసలు కనుక బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక. మంగళవారము, సోమవారము, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృశ్చిక రాశి వారికి కుటుంబాధిపతి అయిన గురువు 8వ భావంలో ఉన్నారు. దీని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాక్ టైం నడుస్తోంది. పంచమంలో శని భగవాన్ ఉన్నారు. దీని మూలంగా లవర్స్ కి బాగుండదు ఈ వారం అనేది. మరియు పంచమాధిపతి 8వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా లవర్స్ కి అనుకూలంగా ఉండదు ఈ వారం అనేది. హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఉండవు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉన్నది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతే ఉంటారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. శత్రు పీడ అనేది పోతుంది. మీకు చాలా సంతోషంగా అవుతే ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో కూడా మీ అనుకూలంగా వస్తుంది. తీర్పు అనేది చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు 3వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. వృత్తిపరంగా చాలా బాగుంటది. 10వ స్థానం అధిపతి అయిన సూర్యుడు మీకు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోషల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది. ఈ వారం నుంచి చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.